నమస్కారం. మహాభారతంలో ఒక అద్భుతమైన కాస్త మిస్టీరియస్గా అనిపించే ఒక ప్రారంభ ఘట్టం గురించి ఈరోజు మనం మన విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి ఏదో ఒక పాత కథలా అనిపించొచ్చు, కానీ కర్మ, అధికారం, అసలు మనకు కంటికి కనిపించని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది. ముందే చెప్తున్నాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ముందుగా మనం ఒక విషయాన్ని ఆలోచిద్దాం. జీవితంలో ఏమాత్రం ఊహించని సమయంలో అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థంకాని పెద్ద పెద్ద కష్టాలు, సంక్షోభాలు సడన్గా ఎందుకొస్తాయి? మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రాచీన కాలం నాటి తత్వశాస్త్ర రహస్యాలను మన దైనందిన జీవిత అనుభవాలతో లింక్ చేసి చూస్తే మనకి ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైన ఆన్సర్ దొరుకుతుంది. సరే, అసలు విషయం ఎక్కడ మొదలవుతుందంటే జనమేజయ మహారాజు చేసిన ఒక మహాయాగంతో. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఈ యాగాన్ని తన పర్సనల్ కోరికల కోసం చేయట్లేదు. తన రాజ్యంలో ప్రజలందరూ బావుండాలి, వాళ్ల సంక్షేమం కోసం చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం అది. అంతా చాలా పర్ఫెక్ట్గా క్రమశిక్షణతో జరుగుతోంది. కానీ సరిగ్గా అక్కడే ఒక ఊహించని ట్విస్ట్ జరగబోతోంది. అదేంటంటే యాగశాల బయట ఒక చిన్న కుక్కపిల్ల నిలబడి అసలక్కడ ఏం జరుగుతోందా అని చాలా అమాయకంగా చూస్తోంది. అది లోపలికి రాలేదు, ఎవ్వరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించలేదు. కాని జనమేజయుని ముగ్గురు తమ్ములు ఎలాంటి కారణం లేకుండానే ఆ అమాయక ప్రాణిని దారుణంగా కొట్టి తరిమారు. పాపం దెబ్బరు తిన్న ఆ చిన్న ప్రాణి ఏడుస్తూ నేరుగా తన తల్లి దగ్గరకు పరుగురు తీసింది. ఓకే, ఇప్పుడు మనం అసలు ఘట్టంలోకి అడుగుపెడదాం. ఆ కుక్కపిల్ల వాళ్ళమ్మ పేరు సరమ. ఆవిడ మామూలు కుక్క కాదు సుమా, సాక్షాత్తు దేవతల శునకం. తన బిడ్డకు జరిగిన అన్యాయం చూసి ఆ తల్లి ఊరుకోలేదు. నేరుగా జనమేజయ మహారాజు సభకే వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక అభియోగపత్రం, అంటే నేటి పరిభాషలో చెప్పాలంటే ఒక ఛార్జ్ షీట్ను ఏమాత్రం భయం లేకుండా ఆ మహారాజు ముందు ఉంచింది. ఒకసారి ఊహించుకోండి, ఒక మూగ ప్రాణి అంతటి పవర్ఫుల్ రాజు ముందు నిలబడి నిర్భయంగా నిలదీయడమంటే మామూలు ధైర్యం కాదుగదా. ఆమె మహారాజుతో పలికిన ఆ మాటలు వింటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆమెమన్నదంటే, అనిమిత్తాగమంబులైన భయంబుల్, అంటే సింపుల్గా చెప్పాలంటే కారణం లేని భయం లేదా అకారణమైన ఆపద. ఎలాంటి తప్పు చేయని ఒక బలహీన ప్రాణిమీద మీ అధికారాన్ని వాడి హింసించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఏమాత్రం ఊహించని విధంగా అసలు కారణమేంటో కూడా తెలియని భయంకరమైన సంక్షోభాలు నీ వంశాన్ని చుట్టుముడతాయని ఆవిడ శపించింది. ఈ ఆకారణమైన ఆపద అంటే ఎలా ఉంటుందో ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక మోడర్న్ అపార్ట్మెంట్, అది కూడా 3వ అంతస్తు. ఉదయం 11 గంటల టైం. సడన్గా మెట్లమీద ఒక నాగుపాము కనిపించిందనుకోండి. ఎలా ఉంటుంది? అసలది ఎక్కడికి ఎలా వచ్చింది? ఎవరు ఊహించగలరు చెప్పండి? మన ప్రాచీనులు చెప్పిన కారణం లేని భయం అన్నా, అకారణమైన ఆపద అన్నా సరిగ్గా ఇదే. అది ఎక్కడనుండి వస్తోందో, అసలు ఎందుకొస్తోందో మనకు కనీసం హింటు కూడా ఉండదు. అసలు ఈ శాపం వెనుకున్న ప్రధానమైన తత్వమేంటంటే, మనకంటే బలహీనులైన వాళ్లమీద మనం మన అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు దానికి ఖచ్చితమైన ప్రతిఫలముంటుంది. అదే మనకు కనిపించని కర్మఫలం. ఆ కర్మఫలమే ఈ కారణం లేని భయం రూపంలో వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బలహీనులను అణిచివేసినప్పుడు జరిగే ఏ ప్రమాదమూ నిజమైన యాక్సిడెంట్ కానే కాదు, అది ముమ్మాటికి మన కర్మల రిజల్ట్ మాత్రమే. ఇప్పుడిక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే, మనం సొసైటీలో ఇతరులతో ఎలా నడుచుకోవాలి అనేదానికి ఒక 3 అద్భుతమైన రూల్సున్నాయి. ఫస్ట్ది, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఎప్పుడూ అణిచివేయకూడదు, వాళ్లని ప్రొటెక్ట్ చెయ్యాలి. సెకండు, మనతో సమానమైన వాళ్లు ఎదుగుతుంటే చూసి సంతోషించాలి, అంతేగాని ఉదాసీనంగా వదిలేయకూడదు. ఇక థర్డ్ది, మనకంటే పైస్థాయిలో ఉన్నవారి క్రమశిక్షణను చూసి మనం నేర్చుకోవాలి, వాళ్లను చూసి కుళ్ళుకోకూడదు, అసూయపడకూడదు. సో దీన్ని బట్టి అధికారాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చెయ్యకూడదో అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది కదా. మీ బలాన్ని, అధికారాన్ని బలహీనులను భయపెట్టడానికి వాడితే అది కేవలం మీ పిరికితనాన్ని చూపిస్తోంది. భగవంతులు మనకు పవరిచ్చేది ఎదుటివాళ్లని అణిచివేయడానికి కాదు, ఇతరులకు హాని చేసేవాళ్లను ఆపి న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టడానికి. ఇదే బలానికి, అధికారానికి ఉన్న అసలైన పర్పస్.
ఇక రాజు దగ్గరికి వస్తే తన తమ్ములు చేసిన ఈ పనివల్ల రాబోయే కర్మఫలాన్ని ఊహించుకుని జనమేజయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సారీ అనే ఒక్క చిన్న మాట చెబితే పోయే ప్రాబ్లం కాదిది అని ఆయనకు బాగా అర్థమైంది. మరి ఏం చేయాలి? ఈ తప్పును సరిదిద్దాలంటే, రాజ్యాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టాలంటే ఒక స్ట్రాంగ్ ఎథికల్ గైడెన్స్ అంటే ఒక బలమైన నైతిక మార్గదర్శకత్వం కావాలని ఆయన రియలైజ్ అయ్యాడు. అందుకే ఆయనొక అన్వేషణ మొదలుపెట్టాడు. ఇక్కడ మనం పురోహితుడు అనే పదాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. పుర అంటే నగరం లేదా రాజ్యం, హిత అంటే మేలు చేసేవాడు. అంటే పురోహితుడంటే కేవలం గుళ్ళో పూజలు చేసే పూజారి మాత్రమే కాదు, ఆయన మొత్తం రాజ్యానికే ఒక నైతిక రక్షకుడు. ఎప్పటికప్పుడు ధర్మాన్ని గుర్తుచేస్తూ కనిపించని ఆపదల నుండి రాజ్యాన్ని కాపాడే ఒక యాంకర్. అలాంటి సరైన పురోహితుడి కోసం జనమేజయుడు వెతకడం స్టార్ట్ చేశాడు. ఇది నిజంగా ఎంత బ్రిలియంట్ కాన్సెప్ట్ అంటే, ఒక సమాజం బ్యాలెన్స్డ్గా ఉండాలంటే రాజు, పురోహితుడు ఇద్దరూ ఎంత అవసరమో ఇక్కడ మనకు తెలుస్తుంది. రాజు తన భౌతికమైన బలంతో, సైన్యంతో రాజ్యాన్ని కాపాడతాడు. మరి పురోహితుడేం చేస్తాడు? ఆయన తన తపస్సుతో, నైతికతతో రాజ్యానికి రాబోయే కనిపించని కర్మఫలాల నుండి, ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి కాపాడతాడు. ఒక ట్రూ లీడర్షిప్కి ఈ ఇద్దరి కోఆర్డినేషన్ ఎంతైనా అవసరం. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. ఇంత ఇంపార్టెంట్ పనిని జనమేజయుడు ఎవరికొక మంత్రికి అప్పగించి ఊరుకోలేదు. ఆయనే స్వయంగా ఎక్కడో నదీతీరంలో ఉన్న ప్రశాంతమైన ఆశ్రమాల కోసం బయల్వేరాడు. ఏ స్వార్థం లేకుండా కేవలం ధర్మం కోసమే బతికే ఒక నిజమైన గురువును వెతికే బాధ్యతను స్వయంగా తన భుజాలమీదే వేసుకున్నాడు. ఆశ్రమాల దగ్గరికి వెళ్లి అక్కడ శృతస్రవసుడు అనే ఒక వృద్ధ మహర్షిని కలిశాడు. మహారాజు అయ్యుండి కూడా ఆయన ఎంత వినయంగా ఉన్నాడో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ మహర్షిని ఎంతో భక్తిగా అడిగి ఆయన కొడుకైన సోమస్రవసుడిని తన రాజ్యానికి పురోహితుడిగా పంపమని రిక్వెస్ట్ చేశాడు. చూశారుగా, మనకి ఎంత పవరున్నా సరే నిజమైన జ్ఞానం ముందు ఎంత వినయంగా తలవంచాలో ఈ ఇన్సిడెంట్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇక ఈ మొత్తం కథ, ఈ మూలగ్రంథం యొక్క సారాంశం అంతా కలిపి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అదే భూతకారుణ్యం. అంటే ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిపట్ల దయ కలిగి ఉండటమే అత్యున్నతమైన ధర్మం. ఆలోచించండి, ఒక చిన్న వీధి కుక్కపిల్లతో జరిగిన ఇన్సిడెంట్ ఒక మహాసామ్రాజ్యానికి చక్రవర్తైన వ్యక్తికి యూనివర్సల్ కంపాషన్ గురించి, అలాగే అధికారముంటే బాధ్యత ఎలా ఉండాలి అనే దాని గురించి ఎంత గొప్ప లెసన్ నేర్పిందో కదా. సరే, ఇక ఈ విశ్లేషణని ముగించే ముందు మనందర్నీ ఆలోచింపజేసే ఒక క్వశ్చన్ వేసుకుందాం. మన చేతిలో పవర్, అధికారం ఉన్నప్పుడు దాన్ని మనకంటే బలహీనులను రక్షించడానికి, వాళ్ళని ఎలివేట్ చేయడానికి వాడుతున్నామా? లేక కారణం లేని ఆపదలను, భలాలను మనమే ఇన్వైట్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ జర్నీలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.